అక్షయ్ చెప్పింది కాబట్టి నేనేం మాట్లాడడం లేదు. అంతేగాని జీవితంలో నిన్ను నమ్మనే. అమ్మా, నేను నిజంగానే మారిపోయానమ్మా, నన్ను నమ్మమ్మా. ఛీ! మాకు జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగింది. నువ్వు మారితే ఏంటి, మారకపోతే నాకేంటే? ఛీ! ఎక్కడో చోట తగలడు. అమ్మా, ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్నాసి, నువ్వు ఒకడివి. ప్రతిదానికి తగుదనమ్మా అని బయలుదేరతావు. మీరు 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 ఏమైనా చేసుకోండి, తగలడండి రా, దాన్ని తగలడు మను. ఛీ! అన్నయ్య, మీరు బాధపడకండి. తల్లి కోపం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. అన్నీ అవి సర్దుకుంటాయి. అమ్మా అక్షయ, నీకు గుడి కట్టి పూజించాలమ్మా. చిన్నదానివైనా పెద్ద మనసుతో ఆలోచించి మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించావు. చల్లగా ఉండు తల్లి, చల్లగా ఉండు. తాత, నాకింత అన్యాయం జరుగుతున్నా నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా తాత? కన్నవాళ్ళు ఎలాగో నా బాధ అర్థం చేసుకోవట్లేదు. మరి కట్టుకున్న పెళ్ళాం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా తాత? ఈ సంసార సాగరాన్ని ఈది నా ఒంట్లో సత్తువ సన్నగిల్లుతోంది తాత. కొంచెం కూడా జాలి లేకుండా కాలం మళ్ళీ నాపై భారాన్ని మోపుతూ ఉంది. నన్నేం చేయమంటావో చెప్పు తాత. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు ఆ తినే 4 ముద్దలు నా ఇంట్లోనే తినుంటే నాకిప్పుడు ఈ తిప్పలుండేవి కాదు కదా తాత. అక్షయం మీకు నేనున్నానంటూ పెద్ద సంఘ సంస్కర్తలాగా వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టింది. అందరూ కలిసి నా మీద ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు తాత. ఏం జరిగినా నువ్వే చూసుకోవాలి, సరేనా? నువ్వెప్పుడొచ్చావు? మేమందరం కలిసి నీ మీదేదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాం కదా. ఓకే ఓకే, మీరు మీ తాతతో టాపిక్ కంటిన్యూ చేసుకోండి. మీ తాతకి నా మీద ఇంకా ఏమేం కంప్లైంట్ చేస్తారో చేసుకోండి. అక్షయ, నేను లేనిపోనివేం చెప్పట్లేదు కదా. ఆవిడ గురించి నీకు తెలీదు. మనం సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే రకం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అంటే కొరివితో తల గోక్కోవడమే. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి ముప్పొద్దులా మేపడం నా వల్ల కాదు. అసలేం మాట్లాడుతున్నారండి మీరు? నిజం మాట్లాడుతున్నాను. ఏంటండి ఆ నిజం? రక్త సంబంధాన్ని బరువు అనుకోవడమా? ఇంటికొచ్చింది మీ మేనత్తండి. అలా కొంచెం కూడా గౌరవం లేకుండా మాట్లాడడం తప్పు. కలిసుండడం అంటే కలిసుండడం కాదండి. అయిన వాళ్ళు, ఆప్యాయత పంచేవాళ్ళు ఇలా అందరితో మనస్ఫూర్తిగా కలిసుండడం. అలా కాదని ఒంటరిగా ఉండిపోతే ఒక్కడిని బతికేస్తానంటే అసలు కుదరదండి. ఏ మనిషి అలా బతకలేడు కూడా. మనం బాధలో ఉన్నప్పుడు, మన కన్నీళ్లు తుడిచే 4 చేతులు లేనప్పుడు మన బతుక్కి అర్థం లేదండి. మన అనుకునే వాళ్ళని నోట్బుక్ లో రాసుకునే లెక్కల్లా కాకుండా మనసుతో అల్లుకునే అనురాగంతో చూడండి. అప్పుడు మీకు ఎవరు భారమని అనిపించరు. అయిందా? అనురాగం అనే నీ సబ్జెక్ట్ చెప్పడం అయిందా? వాళ్ళు మనోలు అని చెప్పడానికి నీ దగ్గర ఒక రీజన్ ఉంటే, వాళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పడానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు మనసుతో అల్లుకునే అనురాగమే అనుకున్నా. ఆ అనురాగం నాకు అవసరం లేదు అక్షయ. బంధాల్ని వద్దనుకునే మీరు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోవచ్చు కదా. పెళ్లి చేసుకుంటే కొత్త బంధాలు కలుస్తాయని తెలీదా మీకు? మరెందుకు చేసుకున్నారు? ఏం చేయమంటావు? ముళ్ళున్న సంగతి మర్చిపోయి గులాబీ అందంగా ఉంది కదా అని ప్రేమగా జోబులో పెట్టుకున్నాను. పెట్టుకున్నాకే కదా తెలిసింది ఆ ముళ్ళు గుండెల్ని గుచ్చేస్తుందని. ప్రణీత,
అభిరామ్ చేసింది తప్పే, నేను కాదనను. అలా అని మీ అత్తయ్యని ఇంట్లో నుంచి పంపించేయడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించు. అభిరామ్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద తప్పు. నాకు నచ్చని పని ఎవరు చేసినా వాళ్ళకి నా మనసులోనే కాదు, ఈ ఇంట్లో కూడా స్థానం ఉండదు. అది అత్తైనా ఎవరైనా సరే. ఏంటే బెదిరిస్తున్నావా? పర్లేదే, వెంటనే క్యాచ్ చేసా. చెయ్యక ఒక్క తప్పు చేసినా మా అత్తయ్యనే ఇంట్లో నుంచి బయటికి గంటేశాను. అలాంటిది ప్రతిరోజు మా డాడీకి నచ్చని పనులు చేస్తున్న నిన్ను అతి త్వరలోనే ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను. హేయ్, నన్ను బెదిరించడం మీ డాడీ వల్లే కాలేదు. నువ్వెంత? నీ బెదిరింపులకి భయపడేదాన్ని కాదు నేను. జాగ్రత్త. ఏంటమ్మా కళ్యాణి గారు, బాగున్నారా? ప్రేణు బేబీ, ఎలా ఉంది మీ మేనత్త నటనా కౌశల్యం? ఆ చించేసావత్త. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనుకో. థ్యాంక్ యూ. యాక్టింగ్ మాత్రమే నాది, స్క్రీన్ ప్లే డైరెక్షన్ నీదే కదా. చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. ఏం కాదు, మీ యాక్టింగ్తో ఖతర్నాకైన ఆ వాటర్ క్యాన్ల దాన్ని నమ్మించారంటే మీలో చాలా విషయం ఉందత్త. అక్షయే కాదు, ఇక్కడ మా అన్నయ్యే నమ్మేశాడనుకో. కాని మా అమ్ముందే జగమొండి నన్ను ఇంట్లోకి రానివ్వనంటే రానివ్వనని ఒంటి కాలు మీద నుంచుందనుకో. ఆ విషయంలో కూడా అక్షయే సపోర్ట్ చేసి నన్ను ఈ ఇంట్లో ఉండేలా చేసింది. ఆ ముసల్దాని సంగతి పక్కన పెట్టు. రాజా ఏమన్నాడు? నిన్ను నమ్మాడా లేదా? లేదు ప్రేణు, వాడికి ఇంకా నా మీద నమ్మకం కుదరలేదు. నా విషయంలో ఇంకా అక్షయ్తో గొడవ పడుతూనే ఉన్నాడు.